ఎంతవరకు పాజిటివ్ గా వెళ్ళింది, ఎంత మందికి బెనిఫిట్ అయ్యారు, చాలా గొప్పగా చెప్పుకుంటుంది ప్రభుత్వం. పొన్నం ప్రభాకర్ గారు ప్రస్తుతం దీనికి మంత్రిగా ఉన్నారు. సో ఉచిత బస్ ప్రయాణం ఏ విధంగా ఉందనేది వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, దాదాపుగా సంవత్సరం అవుతుంది కదా ఈ ఫ్రీ బస్, ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. మంచిగా అంటే ఇంకా లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మరి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు కొంచెం అదే అవుతుంది కదా. ఈ కిరాయిల పైసలు ఇంకా వేరే దానికి కూడా ఉపయోగించుకుంటున్నాం కదా. అట్లా ఇంతకు ముందు అంటే ఇక డబ్బులు ఉంటేనే బస్సులు ఎక్కవలసి వచ్చింది. ఇప్పుడు డబ్బులు లేకుండా ఇప్పుడు మేము హాస్పిటల్ పోతున్నాం, నాకు ఫ్రీ ఉంది, ఆయనకు అదే అవుతుంది కదా. కొంచెం బెటరే, మాకైతే బెటరే. ఒకరొకరి అభిప్రాయం ఒక్కొక్కరి. మాకైతే బాగానే అనిపిస్తుంది. కొంచెం మందుల కన్నా అదైతున్నాయి కదా నా ఛార్జీలు. ఆయనకు స్టంట్ వేసారు, ఇప్పుడు ఆయన కొంచెం 2-3 రోజుల కన్నా వస్తాయి కదా టాబ్లెట్లకు. నాకైతే బాగుంది, మిగులుతున్నాయి. మరి 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి టెస్ట్ కు పోతాం. మాకైతే కొంచెం సేఫే ఉంది. అట్లా మంచిగా ఉన్నాయి సార్. ఇక లేడీస్ ఇక అందరు ఎక్కుతుండ్రు కదా సార్. ఇక ప్రతి ఒక్కరు దాన్ని దూరం పోయేటోళ్ళు ఉన్నారు, ఎక్కుతుండ్రు. మేము వ్యవసాయం చేస్తాం. ఎప్పటికీ తిరిగేటోళ్ళకి అంటే మిగులుతాయి, మేమంటే ఏం వెళ్ళాము, ఎప్పుడు ఒకసారి వెళ్తాం మేము. ఇక అందరిది ఒకటి ఉంటది. ఇక మేము ఒక్కరు చెప్తే ఎట్లయితే సార్ వస్తున్నాం సార్, పైసలు ఉన్నా లేకున్నా పోతున్నాం. మంచి పని అంటే ఇక కొందరికి మంచిగా ఉందంటారు, కొందరు బాగాలేదు అంటున్నారు. తిరిగి బాస పోతున్నాం, పైసలు ఉన్నా లేకున్నా పోతాం. అంటే మిగులుతున్నాయా మన పైసలు? వేరే దానికి ఏమైనా యూజ్ అవుతున్నాయా, పనికొస్తున్నాయా? అంటే ఈ పైసలు దేనికన్నా పనికొస్తున్నాయా అంటున్నా. బస్సు కిరాయి పైసలు ఇక వస్తాయి. దేనికి వాడుకుంటున్నారు? దేనికంటే ఇంట్లోకి ఎంచుకో ఒక దానికి ఆడుకుంటాం కదా సార్, దానికో దేనికో వస్తాయి. మంచి పని అయితే ఇది పెట్టడం. ఇక మంచిగానో చెడ్డగానో పెట్టిండు.